అసలే సమ్మర్ మొదలవుతోంది. అప్పుడే భగభగ మండే సూర్యుడు నిప్పులు చెరుగుతూ ప్రజలపై తన ప్రభావం చూపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ప్రజలను మరింత కూల్ చేయటానికి అటు ఇండస్ట్రీ కూడా పలు రకాల జానర్లలో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచటానికి పలు ఆసక్తికర ప్రాజెక్టులను విడుదల చేయటానికి సిద్ధంగా ఉంది. మరి ఏప్రిల్ 2వ వారంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచటానికి సిద్ధమవుతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్గా రాబోతున్న చిత్రం జాక్ కొంచెం క్రాక్ ఈ నెల 10వ తేదీన బాక్సాఫీస్ వద్ద సందడి చేయటానికి సిద్ధమవుతోంది. ఒక రహస్య ఆపరేషన్ కోసం రంగంలోకి దిగిన జాక్ అనే యువకుడిగా వినోదం పంచటానికి సిద్ధు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ ఆపరేషన్ ఏంటి అని తెలియాలి అంటే మరో 3 రోజులు ఆగాల్సిందే. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా నిర్మాత బాపినీడు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక తర్వాత ప్రముఖ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ దేవోల్, రెజినా కసాండ్రా, సయామి ఖేర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం జాట్ ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక తీర ప్రాంతంలోని గ్రామాన్ని శాసించే విలన్కి హీరో ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఈ సినిమా కథ. యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్తో ఈ సినిమా సాగనుంది. ఇక ఆ తర్వాత ఎప్పుడో సంక్రాంతికి విడుదల కావాల్సిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అజిత్ కుమార్ హీరోగా, త్రిష హీరోయిన్గా, ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో అజిత్ విభిన్నమైన గెటప్లో కనిపించనున్నారు. ఆపదలో ఉన్న తన కుమారుడిని కాపాడుకోవటానికి రిటైర్డ్ గ్యాంగ్స్టర్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు అనే క్యాప్షన్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ కామెడీతో అజిత్ తన మార్కు చూపించనున్నారు. ఇక 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే సినిమాతో హీరోగా మారిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు మరో యాంకర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీపికా పిల్లితో జతకట్టి ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాకు నితిన్, భరత్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక తర్వాత స్వామి పట్నాయక్ దర్శకత్వంలో రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కౌసల్య తనయ రాఘవ. ఈ ప్రేమ కథా చిత్రం ఈ నెల 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.